వ్యాపారి గాడిద. ఒక గ్రామంలో పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతడికి సంత నుండి బరువులు మోసుకురావడానికి ఒక బలమైన గాడిద. ఆ వ్యాపారి గాడిద బలంగా ఉండేందుకు మంచి ఆహారాన్ని ఇచ్చేవాడు. అలాగే అతను ఒక కుక్క పిల్లను కూడా పెంచుతున్నాడు. అది రోజు తన యజమానితో ఆడుకుంటూ ఉండేది. మెల్లగా మెల్లగా ఆడుకో. ఆ కుక్క పిల్ల అతని ఒడిలోకి దూకి తన ముందు పాదాలను అతని ఛాతీపై ఉంచి అతన్ని ముద్దాడేది. అలా చేస్తూ ఉంటే ఆ యజమానికి ఎంతో సంతోషంగా ఉండేది. బదులుగా దానికి కొన్ని తినుబండారాలు, భూమికలు ఇచ్చేవాడు. తన యజమాని కుక్క పిల్లను ముద్దు చేస్తూ ఉంటే పక్కనే ఉన్న గాడిదకు అసూయ కలిగింది. గాడిద తన మనసులో ఇలా అనుకోసాగింది. నేను ఎన్ని బరువులు మోసినా కానీ యజమాని నన్ను ఎప్పుడూ అంత ప్రేమగా చూడలేదు. పైగా నన్ను పనివాళ్ళు రోజు కొడుతూనే ఉంటారు. నేను కూడా యజమానిని కుక్క పిల్లలా ముద్దాడి ఆయన ప్రేమను పొందుతాను. అలా అనుకుని గాడిద యజమాని ఇంట్లోకి ప్రవేశించింది. తన యజమాని ఏదో రాస్తూ ఉండడం గమనించిన గాడిద మెల్లిగా అటువైపు నుండి వెనక వైపు నుండి వచ్చి ఒక్కసారిగా యజమాని ఛాతీపైకి ఎక్కింది. ఈ హఠాత్ పరిణామానికి ఆ యజమాని ఎంతగానో భయపడ్డాడు. అయ్యో అయ్యో, ఎవరైనా ఉన్నారా అక్కడ? కుక్క పిల్లలాగా యజమాని చెంపను ముద్దాడసాగింది ఆ గాడిద. అరుపులు విన్న సేవకులు వెంటనే వచ్చి ఆ గాడిదను పక్కకు నెట్టేశారు. సేవకులను చూసిన గాడిద యజమాని గది నుండి బయటకు పరుగు తీసింది. సేవకులు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అది తప్పించుకొని ఇంట్లో ఉన్న వస్తువులు అన్నింటినీ చిందరవందర చేసింది. పక్కనే ఉన్న బల్లపైకి ఎగిరింది. దాని మీద ఉన్న గిన్నెలు, పళ్ళాలు అన్నీ కింద పడిపోయాయి. ఇది చూసిన వంటవారు కోపంతో ఊగిపోయారు. పొడవాటి కర్రలతో గాడిదను చితకబాది బయటికి తరిమారు. దీన్ని బయటికి తోసేద్దాం. గాడిద తన కొట్టంలోకి వెళ్ళి ఏడుస్తూ ఇలా అనుకోసాగింది. కుక్క పిల్ల ముద్దాడితే దాన్ని ప్రేమగా చూస్తాడు యజమాని. అదే పని నేను చేస్తే నన్ను చితకబాదారు అంటూ ఏడ్చింది గాడిద. అందుకే అంటారు పెద్దలు, ఎవరు చేసే పని వారు చేయాలి, దేని విలువ దానికే అని.